ఇంతెందుకు ఒకసారి ఏ రకంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ సర్వేలో ప్రపంచంలో ప్రతి సంవత్సరం ఏ రకంగా నరేంద్ర మోడీ గారి ఇమేజ్ పెరుగుతుందో కళ్ళుంటే చూడొచ్చు ఎవరే కానీ. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో 9.4 crores ఫాలోవర్స్తో నెంబర్ 1గా ఉన్న నరేంద్ర మోడీ గారు. ఎవరి మెడిసిన్ ఎక్స్పైర్ అయింది, ఎవరి మెడిసిన్కి ఇంతవరకు యాక్సెప్ట్ రాలేదో కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం ఎదిగింది. ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా అద్భుతమైనటువంటి మెజార్టీతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలైనకు పట్టం కడతా ఉంటే 2 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం కూలిపోతే, మీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడిస్తే ఎవరి మెడిసిన్ ఎక్స్పైర్ అయింది? ఇది తెలుసు. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మోడీ గారి ఇమేజ్ ముందు కుటుంబ పార్టీలు వెలవెలపోయాయి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలవలే, బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈరోజు దేశంలో ప్రతి వ్యక్తిలో ఒక ఆత్మవిశ్వాసం నెలకొని ఉంది. పొలిటికల్ పార్టీస్లో కొంతమంది ప్రతిపక్ష పార్టీలలో ఉన్నటువంటి వాళ్లకు ఆత్మవిశ్వాసం లేదు, భయం ఉంది, వాళ్ళకు అభద్రతా భావం ఉంది వాళ్ళకు. నేను ఒప్పుకుంటాను పాపం. కానీ కామన్ మ్యాన్, యువకులు కానీ, మహిళలు కానీ, ఉద్యోగస్తులు కానీ వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం ఉందంటే దానికి నరేంద్ర మోడీ గారే కారణమని మనం చేస్తాను. తెలంగాణలో బోటాబోటీ సీట్ల మెజార్టీతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే మధ్యప్రదేశ్లో, అదే ఛత్తీస్గఢ్లో, అదే రాజస్థాన్లో అబ్సల్యూట్ మెజార్టీతో, అద్భుతమైనటువంటి మెజార్టీతో, ప్రజల ఆశీస్సులతో అక్కడ కాంగ్రెస్ పార్టీని కాదని అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరింది. ఇంకా మిత్రులందరికీ నమస్కారం. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఆరోపణలు అన్ని పార్టీలు, అన్ని సామాజిక సంస్థలు, తెలంగాణ ఉద్యమకారులు, అన్ని సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏ రకంగా తమ యొక్క బాధను వ్యక్తం చేశారో మనకందరికీ తెలుసు. నేను దీనిపైన న్యాయ విచారణతో పాటు అనే పదం కూడా వాడాను. న్యాయ విచారణ ఐఎమ్ నాట్ అగైనిస్ట్. న్యాయ విచారణతో పాటు న్యాయ విచారణకు ఉపయోగపడే విధంగా, వేగవంతం చేసే విధంగా సిబిఐ దర్యాప్తు జరపాలని చెప్పి మాత్రమే నేను కోరాను. గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలు తొడిమి చూసుకున్నట్టు ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో పార్లమెంట్ సభ్యుడిగా కాళేశ్వరానికి సంబంధించినటువంటి
అవినీతి ఆరోపణలపైన పూర్తి వివరాలు నా దగ్గర ఉన్నాయి. నేను సిబిఐకి ఇస్తున్నాను, సిబిఐకి ఉత్తరం రాస్తున్నానని చెప్పాడు. రాశారా లేదా ఆయన చెప్పాలి. మీరు ఒక పార్లమెంట్ సభ్యుడో ఒక మంత్రో సిబిఐకి ఉత్తరం రాసినంత మాత్రాన తెలంగాణలో సిబిఐ దర్యాప్తు చేయడానికి అవకాశం లేదు. తెలంగాణలో సిబిఐ రాకుండా టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చట్టం చేసిన విషయం అందరికీ తెలుసు. మరి మన మంత్రులు అంటారు, ఇన్ని రోజులు సిబిఐ ఏం చేసింది? గతంలో ఇదే విషయం చెప్పాము, ఇప్పుడు అదే విషయం చెప్తాము. గతంలో సిబిఐ రాకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంది. మీరు అప్పుడు సిబిఐ డిమాండ్ చేశారు. ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి పార్లమెంట్ సభ్యుడు సిబిఐకి ఉత్తరం రాశాడు. కాబట్టి ఇప్పుడు మీకే అవకాశం వచ్చింది. సిబిఐ దర్యాప్తు చేయడానికి ఆదేశాలు ఇచ్చేటువంటి కావచ్చు, అడిగేటువంటి అవకాశం కావచ్చు, ఉత్తరం రాసేటువంటి అవకాశం ఇప్పుడు మీకు వచ్చింది. మీరు చేయాలని అడిగాను. దీంట్లో మరి అనేక రకాలుగా అసలు విషయాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత ఆరోపణలు చేస్తా ఉన్నారు. నేను ఇప్పుడు కూడా మనవి చేస్తా ఉన్నాను, ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పుడు రాయండి ఉత్తరం. ఇప్పుడు తప్పకుండా సిబిఐ దర్యాప్తు చేస్తుంది. బోర్డు ఇంక్వైరీ అనమాట. రాష్ట్ర ప్రభుత్వం అడిగినప్పుడు తప్పకుండా దర్యాప్తు చేయాల్సినటువంటి బాధ్యత సిబిఐకి, కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడగాల్సిందిగా కోరుతా ఉన్నాను. అప్పుడు సిబిఐ మీద లేనటువంటి అభ్యంతరం, ఎంపీగా ఉన్నప్పుడు అడిగినప్పుడు లేనటువంటి అభ్యంతరము ఇప్పుడు ముఖ్యమంత్రి రాగానే ఎందుకు వచ్చిందో చెప్పాలా, అధికారం లాగానే ఎందుకు వచ్చిందో చెప్పాలి. అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. కాంగ్రెస్ పార్టీకి మాట్లాడము వెన్నతో పెట్టిన విద్యని మనం చేస్తా ఉన్నాను. నేను గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడిగాను సిబిఐ ఎంక్వైరీ చేయాలని. వాళ్ళు చేయలేదు, వాళ్ళు పోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అడిగాను, మీకు చిత్తశుద్ధి ఉంటే చేయించండి అడిగాను. మీరు గతంలో చేసినటువంటి డిమాండ్నే మళ్ళీ నేను పునరుద్ధరించాను. ఇది కొత్త డిమాండ్ కాదు, రేవంత్ రెడ్డి గారు చేసిన డిమాండే. దానికి నా పైన వ్యక్తిగతమైనటువంటి దూషణలు దిగుతున్నారు. ఈ రకమైనటువంటి అహంకారము బీఆర్ఎస్ పార్టీకి చాలా రోజులు పట్టింది, కానీ వీళ్ళకి నెల రోజులు కూడా పట్టలే. నేను ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచన చేశాను. ప్రాజెక్టు గురించి చెప్పా, ప్రాజెక్టులో పొరపాట్ల గురించి చెప్పారు, ప్రాజెక్టులో ఏ రకంగా దుర్వినియోగం జరిగిందో చెప్పా, ప్రాజెక్టులో ఏ రకంగా ఇంజనీరింగ్ ఫెయిల్యూర్ అయిందో చెప్పా, ఏ రకంగా ప్రజాధనం దుర్వినియోగం అయిందో చెప్పి దానిపైన ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇది పెద్ద స్కాము అని ఒక నిర్మాణాత్మకమైనటువంటి సలహా మీరు గతంలో చెప్పినటువంటి మాటనే